కమిషనర్ సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి మినిట్ టు మినిట్ జరిగింది వివరించారు. దాదాపు 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్ లో చాలా మంది రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా ఈ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి. ఒక నిమిషం. ఏదైతే ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కదాన్ని సాక్ష్యాధారాలతోటి 10 నిమిషాలకు సంబంధించినటువంటి వీడియోని తయారు చేసినామని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కళ్ళకు కట్టినట్లు ఆ రోజుకు జరిగినటువంటి ప్రతి విషయాన్ని చూపించే ప్రయత్నం చేసిండు. ఒకసారి మనం చూద్దాం. సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు 2/12/2024 తేదీ సాయంత్రం సుమారు 5:45 మధ్య అప్లికేషన్ ఏసీపీ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆ తర్వాత ఎస్హెచ్ఓకి అప్లికేషన్ ఇచ్చారు. ఏదైతే సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి బెనిఫిట్ షో సందర్భంగా మాకు పర్మిషన్ కావాలని చెప్పి వాళ్ళు 2 తారీఖు పోలీసులని ఆశ్రయించారు. దానికి వాళ్ళు రాతపూర్వకంగా అక్కడ చిన్న ఇరుకు ప్రాంతం ఉంది, మేము దానికి ఎటువంటి రక్షణ కల్పించలేమని చెప్పి వాళ్ళు మళ్ళా రోజు రాతపూర్వకంగా వాళ్ళు కూడా 3/12/2024 ఎస్హెచ్ఓ థియేటర్ను సందర్శించి అల్లు అర్జున్ మరియు ఇతర చిత్ర బృందం వస్తే జనం గుమ్మిగూడే పరిస్థితి వస్తుంది అని భావించి ఇతర అంశాలను కూడా పరిశీలించి 4/12/2024 తేదీన హీరోయిన్ మరియు చిత్ర బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియజేయాల్సిందిగా సంధ్యా థియేటర్ మేనేజర్కి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తూ లెటర్ అందజేశారు. ఏదైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి అభ్యర్థనను తిరస్కరించి సంధ్యా థియేటర్ అనేటటువంటిది ఒక ఇరుకైన ప్రాంతంలో ఉంటుంది. సంధ్యా థియేటర్కి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ మార్గంలో చాలా చిన్నది ఉంటుంది. హీరోయిన్ కానీ మరికొంతమంది డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చినట్లయితే విపరీతంగా అక్కడ చాలా థియేటర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో తీసుకుంటే ఒక 10 థియేటర్ల వరకు ఆ నియర్లోనే 1 కిలోమీటర్ డిస్టెన్స్లు ఉంటాయి. హీరో కనుక సినిమాకి వస్తున్నాడని తెలిస్తే కొన్ని వేల మంది అక్కడ గుమ్మిగుడి తొక్కిసలాట జరగడం వచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమన్నా కావచ్చు. కావున దీనికి సంబంధించి మేము పర్మిషన్ ఇవ్వము, రావద్దని చెప్పండి అని వాళ్ళు లిఖితపూర్వకంగా థియేటర్ మేనేజర్కి లేఖ ఇచ్చిండ్రు. ఇది ఆ లెటర్. ఒక్కసారిగా అల్లు అర్జున్ కారు రావడం కోసం గేట్ తీయడంతో ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనం తొక్కిసలాట లాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడే ఏదైతే మనం ఒకసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిత్రులారా, అల్లు అర్జున్ ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడో ఆ రోజు అంటే కొన్ని వేల మంది ప్రేక్షకులు అక్కడ గుమ్మిగూడితే వారి భద్రతను మొత్తం గాలికి వదిలేసి తన కుటుంబానికి మాత్రము ఒక్క కార్లో అందరు రావచ్చు. ఒక కార్లో వాళ్ళు వచ్చిందే 4-5 మంది, వాళ్ళందరూ ఒక కార్లో రావచ్చు. కానీ ఈ యూజ్లెస్ పేలో కొడుకుకు ఒక కారు. మీరు చూడండి ఒకసారి, నేను చూపిస్తా చూడండి. అసలు అల్లు అర్జున్ మామ వచ్చిండు. అల్లు అర్జున్ మామ కోసం ఒక కారు,
అల్లు అర్జున్ కూతురు అతని మామ వైట్ కలర్ ఫార్చునర్లు వచ్చిండ్రు. ఒకసారి మీరు చూడండి. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత 9:25 గంటలకు చనిపోయినటువంటి మహిళ రేవతి ఇక ఇక్కడ ఉన్నది. ఇక రేవతి మరియు ఆమె కుమారుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు దిగులుగా అప్పటికే భయపడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. చూడండి భర్తకు. ఇగో అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులో ఉన్న సుమారు 9:28 9:34 మధ్యలో మెట్రో స్టేషన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్యా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుండి నిలబడి వచ్చారు. స్టీల్ బ్రిడ్జి మెట్రో స్టేషన్ ఇక ఇక్కడ లోయర్ బాల్కనీకి వెళ్ళే గేట్ల నుండి అల్లు అర్జున్ కార్ నుంచి బయటకు వచ్చి ఇక లోపల ఒక్కసారి మీరు చూడండి. ఇది ఎట్లున్నది అంటే మొత్తం అసలు అల్లు అర్జున్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఏదో తమిళనాడులో ఒక జల్లికట్టు జరుగుతుంది, కొన్ని వేల మంది యువకులు ఇట్లా అసలు మధ్యలో ఉంటే ఇట్లా ఎడ్లు ఇట్లా అసలు ఇట్లా వెళ్తుంటాయి జల్లికట్టు మాదిరిగా. ఆ మాదిరిగా అల్లు అర్జున్ కూడా జల్లికట్టులో ఎడ్లు పోతులు ఏ రకంగా అయితే ఆ జనాల మధ్యలోకి వెళ్ళి ఎట్లా అయితే ఒక దౌర్జన్యంగా వెళ్తుంటా ఆ రకంగా వెళ్తున్నాడు ఆయన. మీరు ఒకసారి చూడండి. సుమారు 10:40 వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లు అర్జున్గా ఒకసారి మీరు చూడండి, అప్పర్ బాల్కనీలకు వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఈ గేట్లను మొత్తం మూసేయమని చెప్తాడు. 9:40 చూడు, వేల మంది అసలు ఆయన వెంబడి వస్తున్నారు. థియేటర్ లోపలికి చేరుకునే దారి అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వస్తున్నాడు. దాన్ని క్లోజ్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్న అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తీవ్రమైన జన సాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు శ్రీతేజ సృహ కోల్పోయింది ఇక్కడే.
అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతనిని చూసేందుకు కొంతమంది పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఇక ఏదైతే కింద లోయర్ బాల్కనీ నుండి పైన అప్పర్ బాల్కనీలో హీరో వచ్చిందని తెలిసి వేల మంది యువకులు కింది నుంచి పైకి ఒకరినొకరు పట్టుకొని ఆడుకుంటా పైకి ఎక్కే ప్రయత్నం చేయడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్రమైన గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. సుమారు 10:45 కన్నట్ల ఏసీబీ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాక బయట పరిస్థితి, రేవతి గారి చనిపోయిన విషయం మరియు శ్రీతేజ పరిస్థితి గురించి అల్లు అర్జున్కి తెలియజేయడానికి అనేక సార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తను తెలియజేస్తానని చెప్పాడు. పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకొని వెళ్లాల్సిందిగా తెలియజేసినారు. ఏదైతే రేవతి చనిపోయిన విషయాన్ని మేనేజర్కు పోలీసులు తెలియజేస్తే కూడా ఈ సన్నాసులు అల్లు అర్జున్కి ఆ విషయం చెప్పనీయలేదంట. సుమారు 11:45కి మేనేజర్ అల్లు అర్జున్ని బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయలేదు. ఏసీబీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి శ్రీతేజల పరిస్థితి మరియు బయట క్రౌడ్ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. కానీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పారు. ఇంటర్వెల్ 10 నేను ఎంబడే అక్కడ క్రౌడ్ ఎక్కువైతే వెళ్ళిపోయినని చెప్తాడు, కానీ ఇంటర్వెల్ వరకు కూడా అక్కడనే కనబడుతున్నాడు థియేటర్లో. సుమారు 11:40 డీసీపీ సెంట్రల్ జోన్ మేనేజర్కి అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళాలని చెప్పారు. మేనేజర్ 10 నిమిషాల సమయం అడగ్గా పోలీసులు ఈలోగా థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు. ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ వచ్చి అల్లు అర్జున్కు విషయం చెప్తే అప్పుడు అల్లు అర్జున్ని డీసీపీ బయటకు తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు నాకేం చెప్పలేదు, నాకేం తెలియదు, అక్కడ చిన్న ఇబ్బంది ఉందని చెప్పి నేనే వెళ్ళిపోయినా అని చెప్తాడు ఈ సన్నాసి. చూడండి, అక్కడ పోలీసులు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అనేటటువంటి వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ని మొత్తం వాళ్ళ చేతులకు తీసుకొని అమాయకమైనటువంటి ప్రేక్షకుల్ని, ప్రజల్ని విపరీతంగా నెట్టేస్తారు ఏ ఫంక్షన్లో చూసినా. తర్వాత ఆయన మాత్రం ఆయన కుటుంబ సభ్యుల్ని అత్యంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయాడు. కానీ పేద ప్రజల ప్రాణం పోతే, గాల్లో గలిచిపోతే కూడా ఆయన సినిమానే ఎక్కువ. ఆయన ఈ రోజుకు ఒక మనిషి చనిపోయిందని బాధపడట్లేదు, కానీ నా సినిమా నేను ప్రమోషన్ చేయలేకపోతున్నా, సక్సెస్ మీట్లో పాల్గొనలేకపోతున్నా అని కట్టింగ్లు ఇచ్చుకుంటున్నాడు. చూడండి, 12 తర్వాత సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అసలు నేను ఏం చేయకుండా కార్లో ఎక్కి వెళ్ళిపోయినా చెప్తా. ఇగో కారు వెళ్ళిపోతున్నాడు, ఇగో
కార్లో నుంచి వెళ్ళిపోతూ కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు, వెనకాల పోలీస్ వెహికల్ కూడా ఉంది. వచ్చేటప్పుడు లేదు, ఇది పోయేటప్పుడుది. థియేటర్ బయట ఇంటికి తిరిగి వెళ్తూ నేను ఎటువంటి అభివాదం చేయలేదు అన్నాడు సన్నాసి. ఇక మళ్ళా కటింగ్లు ఇచ్చుకుంటున్నాడు. ఇంత అవసరమా? థియేటర్ బయట ఇంటికి తిరిగి వెళ్తూ కూడా మళ్ళా ఏదో ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొని వచ్చిన, ఈ దేశానికి ఏదో పెద్ద ఘనకార్యం చేసిన అని చెప్పి ఒలింపిక్లో మెడల్ కొట్టిన ఉస్తాదులాగా కటింగ్లు ఇచ్చుకుంటున్నాడు. ఇది ఆ థియేటర్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పోలీసులు పూసగుచ్చినట్లు మీడియాకు వివరించే ప్రయత్నం చేసిండు. మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తే కొంతమంది సన్నాసులు ఏం చెప్తారు, అసలు ఆ పిల్లగాంది ఏం తప్పులేదు, ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడని చెప్పి అల్లు అర్జున్ మీద కక్ష కట్టినరని చెప్తాడు. ఇంత జరిగి ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లాడు చావు బతుకుల మధ్య ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ రోజుకు కూడా వాళ్ళని ఎవరు పరామర్శించలేదు. కానీ వాళ్ళ సినిమా వాళ్ళ మీద ఎక్కలేని ప్రేమ ఒలక వస్తున్నారు. ఏమైంది అల్లు అర్జున్కు? ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో తప్పేమున్నది? నీ కాలొంకగా అయిందా, నీ కన్నొంకగా అయిందా, నీ ముక్కొంకగా అయిందా, నీ మూతి వంకగా అయిందా? నీకు జరిగిన నష్టమేంది? నీవు ఒక 5-6 గంటలు జైల్లో ఉంటేనే సినిమా ఇండస్ట్రీ మొత్తం నీ ఇంట్లో వచ్చి వాలిపోయింది. ఈ ఇష్యూ కూడా పెద్ద కాకుంటే రాజకీయ ప్రముఖులు కూడా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరికొంతమంది నాయకులు వచ్చి అల్లు అర్జున్ని పరామర్శిస్తుండ్రి. ఇంత జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ పరామర్శిస్తే తెలంగాణ ప్రజలు కాకరించి ముఖం మీద ఉమ్ముస్తారని చెప్పి కేటీఆర్ తప్పుకున్నాడు. ఈరోజు మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ పిల్లగాంది ఏం తప్పున్నది అంటారు. సిగ్గుండాలా కదా కేటీఆర్? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిర్రు, మంత్రిగా ఉన్నావు. అక్కడ ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది, ఒక బిడ్డ తల్లిని కోల్పోయింది. ఆ అమాయకురాలైనటువంటి రేవతి బిడ్డ మీ అమ్మేడికి వెళ్ళిందంటే ఊరెళ్ళింది అని చెప్తున్నది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు, ప్రభుత్వం మీద బట్టగాల్చి మీనేస్తున్నారు. రాబోయే ఎలక్షన్ల 4 ఓట్ల కోసం, సీట్ల కోసం, ముష్టి ఓట్ల కోసం మీరు చర్చను తప్పుదారి పట్టిస్తున్నారు. అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదని చెప్తున్నారు. ఇంత అరాచకం సృష్టించి, ఇంత విధ్వంసం సృష్టించి, ఇంతమంది చావుకు కారణమైనటువంటి వ్యక్తి మళ్ళా పెద్ద ఉస్తాద్లాకి వచ్చి పోలీసులని అవమానపరిచే విధంగా మాట్లాడడం, కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం, జరిగిన దానికి ఇక్కడైనా క్షమాపణ చెప్పి తప్పైంది, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకుంటా అని చెప్పు. అల్లు అర్జున్, నీ అహంకారము, నీ బల్పు తగ్గించుకో. నీ కుటుంబంలోనే ఎవరైనా చనిపోతే నీవు ఇట్లనే ప్రవర్తిస్తుంటివా? నీ బిడ్డల్ని మంచిగా కోతి తలక పిల్లని దాచుకున్నావు. నీ బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక కారు ఇచ్చి పంపించినావు. మంది ప్రాణాలు గాల్లా కలిసిపోతే నీ వాళ్ళ శవాల మీద ఈరోజు వ్యాపారం చేసుకుంటా నేను సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అని చెప్తున్నావు సిగ్గుశరం లేకుండా. ఇంత జరిగితే కూడా మళ్ళా తెల్లారి 4 తారీఖు నైటు ఇష్యూ జరిగితే మళ్ళా రోజు వరకు కూడా నీకు తెలియదని చెప్తున్నావు. మళ్ళా రోజు 24 గంటల తర్వాత రేవతి చనిపోయిన విషయం నాకు తెలిసింది అని చెప్పి అప్పుడు వీడియో పెడుతున్నావు. అప్పటి వరకు నీకు అసలు జరిగిన విషయాన్ని నీకు 2 గంటల పోలీసులు చెప్తే మళ్ళా రోజు వరకు తెలియదని ఏ రకంగా చెప్తావు అల్లు అర్జున్? కావున ప్రతి దాన్ని చిల్లర మల్లర రాజకీయ నాయకులు కూడా రాజకీయం కోసం వాడకండి కేటీఆర్. మరికొంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ అగ్రనాయకులు కూడా దీని మీద అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్నారు. అరే చనిపోయిన కుటుంబం గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. ఇంత దరిద్రంగా ఉంటుంది ఆ వ్యవస్థ. పోలీస్ అధికారి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. నిన్న నేను ఒక అమాయకమైనటువంటి బిడ్డ ప్రాణాన్ని కాపాడలేకపోయినా నా చేతిలోనే వాళ్ళ ప్రాణం పోయిందని చెప్పి కన్నీరు పెట్టుకుంటున్నాడు. చూడండి ఒకసారి, వాళ్ళని చూస్తే నేర్చుకోండి. మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న సిఐ రాజు నాయక్, నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్